మంత్రి గారు, ప్రభుత్వానికి పార్టీకి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? మధ్యలో ఏదైనా సమన్వయ లోపంగా అలాంటి పరిస్థితి కనిపిస్తా ఉంది? లేదండి, మా పార్టీ యొక్క విధానాలు, సిద్ధాంతాలు, మా మేనిఫెస్టోని అమలు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అంతా కూడా పార్టీ యొక్క నిర్ణయాలకి లోబడి, సిద్ధాంతాలకు లోబడి మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈ రాబోయే 2014 లోపల ఏ కార్యక్రమాలనైతే మేము ప్రజలకు ఇస్తామని వాగ్దానం చేశామో వాటిని నెరవేర్చడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా కూడా ఆ విధంగా ఉండాలని ఆదేశాలు. పార్టీకి ప్రభుత్వం ఎక్కడ కోఆర్డినేషన్ లోపం లేదంటున్నారు, కానీ పిసిసి చీఫ్కి సీఎంకి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉందని చెప్పి మీడియా. అది కేవలం మీడియా సృష్టి తప్ప వారిద్దరూ చాలా సఖ్యతలో ఉన్నారు. వారిద్దరూ ఏ విషయం పైనైనా ఒకటిసారి మాట్లాడుకొని ఒక సమన్వయంతోనే ప్రభుత్వాన్ని, పార్టీని నడుపుతున్నారు. కేవలం మీడియా సృష్టి తప్ప. కొద్ది రోజుల ముందే బొత్స సత్యనారాయణ డెమోక్రటిక్ గా నిర్ణయాలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి, డిఎస్పీల ట్రాన్స్ఫర్స్ సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా డిఎస్పీల ట్రాన్స్ఫర్ జరిగాయి అనేది కూడా అన్నారు. విధానపర నిర్ణయాలు కొన్ని ఉంటాయి. మీరు చెప్పిన డిఎస్పీల ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు, కొంతమందికి మనం చెప్పిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదనో, మనం చెప్పిన వాళ్ళు పోస్టింగ్ కాలేదనో ఉండొచ్చు. కానీ ఆ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ అనుమతులకు లోబడి తీసుకున్నారా లేదా, ప్రభుత్వ ఆలోచనకి మనకు ఉన్నటువంటి విధానాలు, రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం మీద మనం ఆలోచించాలే తప్ప అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో బియాండ్ పోయి మనము ఈ అసంతృప్తిని బహిరంగ వేదికల మీద ఆ అసంతృప్తిని వెలగక్కడం అనేది ఎటువంటి సంకేతాలు ఇస్తుందంటారు? ఎక్కడ కూడా పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు మాకు సమన్వయం లేదని, ముఖ్యమంత్రి గారితో నాకు విభేదాలు ఉన్నాయని పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు ఎక్కడా కూడా మాట్లాడలేదు. వాళ్ళు పూర్తిగా ఒక సమన్వయంతో కలిసిమెలిసి బాధ్యతతో నడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇద్దరు కలిసి నడుపుతున్నారు. దాంట్లో ఏం డోకా లేదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం డెమోక్రటిక్గా వ్యవహరిస్తారని చెప్తున్నారు మీరు. నేను అటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారికి ఇద్దరికీ అత్యంత సన్నిహితుడిని, ఇద్దరికీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని, వారిద్దరినీ దగ్గరగా చూసిన వ్యక్తిని కూడా నేను. కాబట్టి ఇద్దరిలో అటువంటి వేరు భావం లేదు. ఇది కేవలం మీడియాలో వచ్చేటువంటి ప్రకటనలో, లేకుంటే మీడియాలో వచ్చేటువంటి వాదన తప్ప వాళ్ళిద్దరూ మాత్రం సమన్వయంగానే ఈయన పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని ఒక విధానంతో, లక్ష్యంతోనే నడుపుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎలా డ్రైవ్ చేస్తున్నారు పాలనని మీరు ఎలా అనుకుంటారు? అంటే సంతృప్తిగా ఉన్నారా, లేకపోతే ఇంకొంచెం మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉందంటారా? ఇవాళ ఈ సంవత్సరం రోజుల పాలన చూస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపడంలో తనదైన శైలిలో సోనియా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా ఇక్కడ నడిపే బాధ్యతలో పనిచేస్తున్నాడని చెప్పక తప్పదు. ఎవరైనా సరే ఏ కార్యక్రమంలో మేము లోటు చేశాం ఈ సంవత్సరం రోజుల్లో, ఈ ఉన్నటువంటి కార్యక్రమాల్ని మరింత మేలైనటువంటి విధానంలో నడుపుతున్నామే తప్ప ఎక్కడ కూడా 1% కూడా దాని స్థాయి తగ్గించిన పరిస్థితి లేదు. కాబట్టి సంవత్సరం రోజుల పనితీరు చూశాక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడని నేను తప్పనిసరిగా చెప్తాను. కోవూరు ఉప ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ విజయావకాశాల మీద అంటే పార్టీకి ధీమా ఏంటి? కోవూరు ఒక విషయం, కోవూరులో 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే కోవూరులో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచాడు. డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2004లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి 300 ఓట్ల తేడాతో మేము గెలవడం జరిగింది. మొదటి నుంచి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీట్. అది ఇవాళ తెలుగుదేశం పార్టీలో చీలికలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీలో 2 బలమైన వర్గాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఒకరు, ఈ విధంగా వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది.
2009 ఎన్నికలు చూస్తే కేవలం 72,000 ఓట్లు అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 62,500, 600 ఓట్లు మాకు వచ్చాయి. మధ్యలో 22,000 ఓట్లు పీఆర్పీకి వెళ్ళాయి. పీఆర్పీ అభ్యర్థి ఆ ప్రాంతం అమ్మాయి కాదు, లేదా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కాదు, ఒక పేద గిరిజన మహిళ. పీఆర్పీ నాయకుడు ఆమెకి సీట్ ఇచ్చాడు, 22,000 ఓట్లు ఆమెకు వచ్చాయి. ఇవాళ పీఆర్పీ కాంగ్రెస్ పార్టీ రెండు ఏకమైనవి. చిరంజీవి గారి నాయకత్వం, ఇలా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ నాయకత్వం ఒకటి కలిసిపోయినాయి. తెలుగుదేశం పార్టీ రెండుగా విడిపోతా ఉంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రేపు కోవూరు ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నటువంటి పూర్తి విశ్వాసం నాకుంది. నేను జరిగినటువంటి 5 రచ్చబండ సమావేశాలకు 5 మండలాల్లో నేను స్వయంగా హాజరై పరిశీలించాను. అక్కడ ప్రజల్లో పూర్తి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంది. ఈ రచ్చబండలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తుంది. ఇందిరమ్మ రాజ్యం మన నియోజకవర్గంలో ఉండాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భావం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది మాకు. కాబట్టి రాబోయేటువంటి కోవూరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందన్న విశ్వాసం నాకు. కానీ ఈసారి మాత్రం వైఎస్ఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు ఉందంటారా జిల్లాలో? వైఎస్ఆర్ అంటే మీరు ఏ వైఎస్ఆర్ గురించి చెప్తున్నారో అది కూడా చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో తన చివరి క్షణాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణం వదిలిన వ్యక్తి. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోవడానికి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎడుగూరి సంగటి రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకోవడానికి కూడా ధైర్యం లేనటువంటి పార్టీ ఆ పార్టీ. అందుకని వైఎస్ఆర్కి వేరే అర్థం పెట్టుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేక మళ్ళీ కాంగ్రెస్ని కలుపుకున్నారు. కాబట్టి ఆ పార్టీకి వ్యతిరేకంగా, ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తా. కానీ మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విధానాలని మేము చెప్పుకుంటూనే మేము ముందుకు వెళ్తాం. సోనియా గాంధీ ఆలోచనల్ని కొనసాగిస్తూనే ముందుకెళ్తాం. ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో కొనసాగించండి అని చెప్పి ప్రజలకు మేము నచ్చ చెప్పుకుంటాం తప్ప మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను పూర్తిగా ఎండగడతాం, వాళ్ళ స్వార్థాన్ని ఎండగడతాం. వాళ్ళకు ఉన్నటువంటి కుట్రపూరితమైన ఆలోచన ఈ రాష్ట్రంలో వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, కేవలం ముఖ్యమంత్రి కుర్చీక పేద ప్రజల యొక్క సంక్షేమానికి అనే దాన్ని కూడా ఎండగట్టి మరీ చెప్పడం. అదేవిధంగా మేకపాటి సోదరులు జగన్ వైపు వెళ్ళిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిపోయింది అనేది కూడా ఒక రకమైన ప్రచారం. ఉదయగిరి నియోజకవర్గము ఇది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం. అది నేను ఎలాగైతే కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం అన్నానో ఉదయగిరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందే తప్ప ఇంకొక పార్టీ రాలేదు. మధ్యలో ఒకసారి 2 సార్లు తెలుగుదేశం పార్టీ మాత్రం గెలిచిందట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలు ఆదరిస్తున్నారు. నేను 4 మండలాలు పూర్తి స్థాయిలో మహిళా రైతు సదస్సుల్లో తిరిగాను. నిన్న రచ్చబండ కార్యక్రమాలకు కూడా 4 మండలాలకు వెళ్లాల్సి ఉండింది. కానీ భారీ వర్షాలు, ఈ వర్షాల్లో వచ్చినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెక్ పెట్టడానికి మీరు కంబం విజయరామరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టాల్సిన పరిస్థితి నాకే ఉందండి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న రాజీనామాను ఆమోదించుకోకుండా ఆయన స్పీకర్ గారు నా రాజీనామాని తిరస్కరించారు కాబట్టి నేను శాసనసభ్యుడిని అంటున్నాడు. ఏ పార్టీ శాసనసభ్యుడు ఆయన? కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగానే ఉన్నాడు శాసనసభలో. ఆయనకి నేనెందుకు చెక్ పెట్టాలి? కాకుంటే విజయరామరెడ్డి కానీ మాదాల జానకిరామ్ గారు కానీ వారిద్దరూ ఆ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నారు. మాదాల జానకిరామ్ గారు మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. విజయరామరెడ్డి గారు 2 సార్లు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. మంచి కార్యకర్తగా పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఇవాళ విజయరామరెడ్డి గారికి ఆ పార్టీలో సరైన స్థానం లేదని, వాళ్ళ నాయకత్వం ఆయన గుర్తించలేదనేటువంటి ఉద్దేశంతో
ఆవేదనతో ఆ పార్టీలో నుంచి ఆయన బయటకు వచ్చాడు. రాజకీయాల్లో ఒక పార్టీలో నుంచి బయటకు వచ్చినప్పుడు మరొక పార్టీ బాగా పనిచేస్తుంది, ఈ పార్టీ ప్రజలకు దగ్గరగా ఉంది, ఈ పార్టీలో మనం మరింత సేవ చేయొచ్చన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ పార్టీలోకి విజయరామరెడ్డి చేరడంలో తప్పులేదు. అందుకని ఇవాళ విజయరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకి, సోనియా గాంధీ నాయకత్వానికి ఆకర్షితుడై ఆయన వచ్చాడు. మాదాల జానకిరామ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడైన మధ్యలో కొన్ని సందర్భాల్లో స్థానిక నాయకత్వంతో విభేదించారు. ఇవాళ వారు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం ఇక్కడ అని చెప్పి వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఎవరైతే మా విధానాలు నచ్చి మా నాయకురాలు సోనియా గాంధీ ఆలోచనకి వాళ్ళు కట్టుబడి ఉంటారో వారందరినీ మేము ఆహ్వానిస్తాం, వారందరితో కలిసి మేము కూడా పనులు చేస్తాం. దాంట్లో ఏమి భేదాభిప్రాయాలు లేవు మాకు. కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ తైమున్నా సురేష్తో జాఫర్, TV1 నెల్లూరు.